హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాసిరెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే చాలా స్పెషల్. నేనైతే ఎప్పటి నుంచో ఈ లుక్ని రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫైనలీ ఈరోజు కుదిరింది. ఇంతకీ ఆ శారీ ఏంటి, ఏ సెలబ్రిటీ శారీ రీక్రియేట్ చేస్తున్నానో చెప్పలేదు కదా. అదే అండి, రీసెంట్గా లక్ష్మీ మంచు గారు కట్టుకున్న గ్రీన్ శారీ చాలా ట్రెండింగ్లో ఉంది. ఆ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ శారీని నేను రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫైనలీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో నాకు తెలీదు ఈ కలర్ కాంబినేషన్లో నాకు శారీ దొరుకుతుందో లేదో, అండ్ నేను అనుకున్న బడ్జెట్లో శారీ వస్తుందో లేదో అసలు ఎలాంటి ఐడియా కూడా లేదు. అండ్ ఆల్సో ఒక మంచి డిజైనర్ లుక్ శారీని అయితే నేను క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. అటు ఈ సమ్మర్ అంటేనే వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ శారీ అయితే వెడ్డింగ్స్లో కానీ రిసెప్షన్ లుక్లో కానీ చాలా బాగుంటుంది. చాలా మంది సెలబ్రిటీస్ లుక్స్ రీక్రియేట్ చేసిన వీడియోలు మీరు ఇంతకు ముందే చూసే ఉంటారు. బట్ నా వీడియో స్పెషల్ ఏంటంటే నేనే ఫ్రమ్ ద స్క్రాచ్ శారీ నుంచి బ్లౌజ్ అండ్ ఎవ్రీథింగ్, స్టిచ్చింగ్ అండ్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి చేసి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది క్లియర్గా ప్రతిదీ మెన్షన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఈ వీడియోలో బడ్జెట్ అండ్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండబోతుంది. సో నాతో పాటు మీ అందరినీ కూడా షాపింగ్కి తీసుకొని వెళ్ళి ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఆలస్యం, షాపింగ్కి అయితే వెళ్దాం. చలో లెట్స్ గో గైస్. సో ఫస్ట్ అయితే మా ఏరియాలో ఉన్న వాల్యూస్ అండ్ హైపర్ మార్ట్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా వెళ్ళినప్పుడు నాకు అక్కడ పట్టు శారీస్ తక్కువ ప్రైస్లో మంచిగా ఉన్నట్టు అనిపించింది. వన్స్ అయితే ఇక్కడ చూద్దాం, నచ్చకపోతే వేరే మాల్కి వెళ్దాం. ఎందుకంటే ఇంటికి దగ్గరలో ఉన్న మాల్ కదా, సో ఇక్కడే దొరికితే ఇంకా లాంగ్ తిరగాల్సిన అవసరం ఉండదు. సో శారీ సెక్షన్కి వెళ్ళగానే ఫ్యాన్సీ శారీస్ పైన ఒక లుక్ వేసాను. ఫస్ట్ అయితే ఈ బ్లాక్ శారీ ట్రై చేశాను, చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ శారీ ట్రై చేశాను. ఈ కలర్ వచ్చేసి చాలా యూనిక్గా అనిపించింది. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ చాలా బాగున్నాయి, చూడండి. వీటి ప్రైస్ అయితే ఈచ్ వన్ 1700 అలా ఉన్నాయి, చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అసలు ఈ కలర్ అయితే అసలు రేర్గా ఉంటుంది. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఈ శారీ కూడా నేను తీసేసుకున్నాను. వెంటనే కట్టుకోగానే నాకు చాలా మంచి లుక్ వచ్చింది. సో వెంటనే తీసేసుకున్న తర్వాత అసలు నేను దేనికి వచ్చాను, దేనికి షాపింగ్ చేస్తున్నాను అని సడన్గా గుర్తొచ్చేసి అయ్యో నేను రీక్రియేషన్కి వచ్చాను కదా అని చెప్పేసి మళ్ళీ పట్టు శారీస్ వైపుకి వెళ్ళాను. సో ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. నా బడ్జెట్ 1500, ఆ బడ్జెట్లో ఇమిటేషన్ పట్టు శారీస్ ఉన్నాయా, ఉంటే ఎంత కాస్ట్లో ఉన్నాయి, అండ్ ఆల్సో అందులో టోటల్ సెల్ఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా, ఉంటే చూపించండి అని. అండ్ మన బడ్జెట్ టోటల్ 3000 బిలోలో ఈ శారీని రీక్రియేట్ చేయాలని అనుకున్నాం కాబట్టి అన్నీ చూసుకుంటూ తీసుకోవాలని అనుకున్నాను. సో చూద్దాం మనకి రిలేటెడ్ శారీ దొరుకుతుందో లేదో. సో ఆల్మోస్ట్ ఒక 15 శారీస్ చూశాను. నాకు ఏవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. ఇంకా దొరకదు ఈ కలర్ ఈ మాల్లో అని అనుకునే టైంకి ఒక శారీ చూశాను. లక్కీగా నేను అనుకున్నట్టుగానే కంప్లీట్ గ్రీన్ సెల్ఫ్లో దొరికింది. అండ్ లక్ష్మీ మంచు గారి శారీకి అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందని అనిపించింది. అట్లీస్ట్ ఒక 80% అయినా మ్యాచ్ అయినట్టు అనిపించింది. ఇంకా వెంటనే రిఫరెన్స్ పిక్చర్ చూసుకున్నాను. సో నాకు మ్యాచ్ అయినట్టు అనిపించిన తర్వాత ప్రైస్ డీటెయిల్స్లోకి వెళ్ళాను. సో ప్రైస్ అయితే 1600 ఉంది. సో మనకైతే ఆఫర్లో 1250 రూపీస్కి ఈ శారీ వచ్చేసింది. సో ఒక మేజర్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో శారీ పని అయితే అయిపోయింది. ఇంకా బ్లౌజ్ తీసుకోవాలి. సో బ్లౌజ్ తీసుకోవడానికి వెళ్దాం ఇప్పుడు. బ్లౌజ్ కోసం అయితే నేను ఆమీర్పేటలో ఉన్న నర్సింగ్ క్లాత్ స్టోర్కి వెళ్ళాను. సో రిఫరెన్స్ పిక్ చూపించాను ఎగ్జాక్ట్గా ఈ కలర్ బ్లౌజ్ రా సిల్క్లో కావాలని చెప్పి. సో రా సిల్క్ మీటర్ వచ్చేసి 850 పడింది. అండ్ ఆల్సో దానికి లైనింగ్ కూడా తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 60 రూపీస్ పడింది. సో టోటల్ 910 రూపీస్కి బ్లౌజ్ అండ్ లైనింగ్ వచ్చేసింది. సో ఇంకా మిగిలింది బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి. సో దానికోసం లేస్ అండ్ ప్యాచెస్ కొనాలి కాబట్టి మదీనాలో ఉన్న షాద్ ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చాను. సో ఈ స్టోర్లో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ లేస్ ఉన్నాయి అండ్ తక్కువ ప్రైజెస్లో మంచి క్వాలిటీ ఉన్న లేస్ అయితే దొరుకుతాయి ఇక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే దీనికి ముందు నేను కుకట్పల్లిలో వేరే ఒక ఫేమస్ లేస్ షాప్కి అయితే వెళ్ళాను. చాలామంది ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ వెళ్తున్నారని చెప్పి. సో వెళ్తే అక్కడైతే చాలా కాస్ట్ ఉంది అండ్ 1 మీటర్ 2 మీటర్స్ కావాలన్నా కూడా వాళ్ళు కట్ చేసి ఇవ్వాలి అన్నారు. టోటల్ 9 మీటర్స్ కొనుక్కోవాలన్నారు. బట్ ఇక్కడ వచ్చేసి అలా కాదు, మనకి 1/2 మీటర్ కావాలన్నా 1 మీటర్ కావాలన్నా వీళ్ళు కట్ చేసి ఇస్తారు. సో ఇది బెటర్ కదా, మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది లేస్. సో అందుకని చెప్పి నేను ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. నాకైతే టోటల్ 500లో అయిపోయింది.
సో లేస్ అండ్ ప్యాచెస్ అయితే నేను సేమ్ రిఫరెన్స్ పిక్చర్లో ఉన్నట్టుగా చూడట్లేదు, దానికి రిలేటబుల్గా ఉన్నవి చూస్తున్నాను. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. సో పెద్ద లేస్ వచ్చేసి హ్యాండ్ పార్ట్కి తీసుకున్నాను, ఒక 80 సెంటీమీటర్ పడుతుంది హ్యాండ్ పార్ట్కి. సో 80 సెంటీమీటర్ తీసుకున్నాను. నెక్ అండ్ బ్యాక్ పార్ట్కి అయితే ఈ లేస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మీటర్ తీసుకున్నాను. 2 హ్యాండ్స్కి డిజైన్ చేయడం కోసం ఈ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తీసుకున్నాను. సో టోటల్ అన్నిటికీ కలిపి నాకు 500 అయింది. అక్కడ తీసుకుంటే అయితే 500 into 4 times ఎక్కువ చెప్పారు ఓన్లీ వీటికే. చలో ఇంకా లేస్ పార్ట్ అయితే అయిపోయింది, ఇంకా స్టిచ్చింగ్ పార్ట్ అయితే ఉంది. సో ఇప్పటిదాకా ఒక టాస్క్ అయితే, ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. ప్రతిదీ ఫ్రమ్ ద స్క్రాచ్ అన్నాను కదా. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలి, లేస్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి, కొంచెం అటు ఇటు అయినా షేప్ అవుట్ అవుతుంది. సో దాని తర్వాత ప్యాచెస్ స్టిక్ చేసి ఎగ్జాక్ట్గా ఎలా డిజైన్ అనుకున్నానో అక్కడ స్టిక్ చేసి మళ్ళీ అవి లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే చేయితో కుట్టాలి. సో ఇదంతా నేను చెప్పినంత ఈజీగా తొందరగా అయితే అయిపోదు, మినిమం ఒక 1.5 day అయినా పడుతుంది ఇదంతా అవ్వడానికి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయడానికే ట్రై చేస్తాము. సో స్టిచ్చింగ్ చేయడానికి కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ చాలా డేస్ అయింది స్టిచ్చింగ్ చేయక, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల డైరెక్ట్ బ్లౌజ్ పైన కటింగ్ చేస్తే బ్లౌజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అత్తయ్య ఏం చేశారంటే ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన కటింగ్ చేశారు. ఆ తర్వాత వేస్ట్ క్లాత్ తీసుకొని దానిపైన కటింగ్ చేశారు. సో అవి రెండు పర్ఫెక్ట్గా వచ్చినాయి అని అనిపించిన తర్వాతనే ఈ బ్లౌజ్ క్లాత్ తీసుకొని కటింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. బ్లౌజ్ కటింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్కి. సో మనం ఎంత బాగా బ్లౌజ్ కటింగ్ చేస్తే అంత నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయొచ్చు. కటింగ్ కరెక్ట్గా లేకపోతే, కరెక్ట్ మెజర్మెంట్స్తో కటింగ్ లేకపోతే నువ్వు ఎంత బాగా స్టిచ్ చేసినా కానీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా రాదనమాట. సో మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. సో కటింగ్ అయితే అయిపోయింది, ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసాము. సో ఇంకొక విషయం ఏంటంటే, మెషిన్ పైన స్టోన్స్ ఉన్న లేస్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టోన్స్ నీడిల్స్కి తగలకుండా స్టిచ్ చేయగలగాలి, లేదంటే నీడిల్ విరిగిపోవడం కానీ లేదా మెషిన్ పాడవడం కానీ జరుగుతుంది. సో ఇలా జాగ్రత్తగా లేస్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మెషిన్తో ఒక సైడ్ కుట్టిన తర్వాత అవి ఇంకొక సైడ్ అయితే ఇట్లా లేస్తూ ఉంటాయి అన్నమాట. అవి లేవకుండా ఉండడానికి మళ్ళీ చేయితో కుట్టాలి. సో చేయితో ఎలా కుట్టాలో ఒకసారి చూడండి. సో ఈ విధంగా బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్కి అయితే ఇట్లా చేయితో కుట్టడం జరిగిందనమాట. సో ఇట్లా కుట్టడం వల్ల ఆ లేస్ అనేది పైకి లేవదు, అట్లనే స్టిక్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో అట్లా కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కుట్టాలి, మెల్లిగా దారాన్ని లాగాలి. గట్టిగా లాగడం వల్ల బ్లౌజ్ అనేది పికిలిపోతుంది. సో జాగ్రత్తగా లాగుతూ కుట్టాలన్నమాట. సో మొత్తానికి బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా రిమైనింగ్ డిజైన్ ప్యాచెస్ స్టిక్ చేయడం అయితే ఉంది హ్యాండ్స్కి. సో అది ఎలా స్టిక్ చేయడం అనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే నాకు డిజైన్ ఎలా కావాలి అనేది బ్లౌజ్ మీద ఫ్లవర్ ప్యాచెస్ పెట్టి చూసుకున్నాను, ఇలా బాగుంది అని అనిపించింది. ఇక సేమ్ ఎగ్జాక్ట్ ప్లేస్లో స్టిక్ చేస్తున్నాను ప్రతిదీ. ఫస్ట్ అయితే ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకొని ఒక 10 to 15 minutes ఫ్యాన్ కింద బ్లౌజ్ అయితే పెట్టేయాలి. ఆ తర్వాత ఒక దారంతో మళ్ళీ అన్నింటినీ ఇలా నేను చూపించినట్టు కుట్టుకోవాలి. సో దట్ ఇలా కుట్టినప్పుడు అయితే మనకి ఆ ప్యాచెస్ అనేవి రఫ్ అండ్ టఫ్గా మనం బ్లౌజ్ యూజ్ చేసినప్పుడు కానీ లేకపోతే వాష్ చేసినప్పుడు కానీ ఈజీగా ఊడిరావు. సో మరి డైరెక్ట్గా కుట్టచ్చు కదా, మళ్ళీ స్టిక్ చేయడం ఎందుకు అని అంటారా? ఫస్ట్ స్టిక్ చేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది ఐడియా వస్తుంది, కుట్టేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. సో ఇలా మొత్తం కంప్లీట్ చేయాలి. సో బ్లౌజ్ డిజైనింగ్ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శారీ పీకో అండ్ ఫాల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. శారీ అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా జ్యువెలరీ సంగతికి వస్తే రిఫరెన్స్ పిక్లో ఉన్న జ్యువెలరీకి రిలేటెడ్ జ్యువెలరీ మీషోలో సర్చ్ చేసి ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ అయితే సెండ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే శారీ అండ్ బ్లౌజ్కి మొత్తం ఎంత బడ్జెట్ అయింది అనేది మనం మాట్లాడుకుందాం. సో మన టోటల్ బడ్జెట్ అయితే మనం 3000 బిలో అవ్వాలని అనుకున్నాం కదా.
సో శారీకి అయితే 1250 రూపీస్ అయింది. బ్లౌజ్ వచ్చేసి 910 రూపీస్ అయింది. అండ్ లేసెస్ అండ్ ప్యాచెస్కి అయితే 500 అయింది. సో టోటల్ వచ్చేసి 2660 రూపీస్కి మనకు టోటల్ బ్లౌజ్ అండ్ శారీ వచ్చేసింది. సో నేనైతే జ్యువెలరీ అమౌంట్ అయితే శారీ బడ్జెట్లో యాడ్ చేయడం లేదు. సో 3000 బిలో అవ్వాలని అనుకున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా 2660 రూపీస్ అయింది. సో 3000 బిలోలోనే మనకి ఈ శారీ అయితే రీక్రియేట్ చేసేసాము. చలో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ శారీని అయితే కట్టుకొని చూద్దాం. మంచు లక్ష్మి గారి లుక్ని మనం మినిమం ఒక 20% అయినా మ్యాచ్ చేసామా లేదా అనేది చూసేద్దాం. సో అనుకున్న బడ్జెట్ అయితే 3000 బిలో, మనకు వచ్చేసి 2660 రూపీస్లో బడ్జెట్లో శారీ అయితే రీక్రియేట్ చేశాను. ఇంకా లుక్ విషయానికి వస్తే మంచులక్ష్మి గారిని 100% మ్యాచ్ చేశానని చెప్పను, కానీ ఒక 20% వరకైనా మ్యాచ్ చేశానని నేను అనుకుంటున్నాను. ఈ లుక్ ఎలా ఉందో, ఎంతవరకు మ్యాచ్ చేశానో, అసలు ఎంతవరకు మ్యాచ్ అయిందో మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేసి చెప్పండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా చెప్పినా నేను తీసుకుంటా, మీ ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ శారీ రీక్రియేషన్కి అయితే నాకు మొత్తం 4 days పట్టింది. సో నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ లుక్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి హెల్ప్ చేసిన మా అత్తయ్య గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ ఆల్ క్రెడిట్స్ గోస్ టు హర్. ఇలాంటి రీక్రియేషన్ వీడియోస్ నా నుండి ఇంకా రావాలని అనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను గైస్. అంటిల్ దెన్ బాయ్.